వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త వ్లాగ్తో వచ్చేస్తున్నాను. సో ఈరోజు నేను ఎగ్ కర్రీ చేస్తున్నానండి. సో నార్మల్గా ఎగ్ కర్రీ అయితే కాదు. సో ఎగ్ని నేను ముందే బాయిల్ చేసేసి, అంటే దాన్ని మొత్తం బీట్ చేసి బాయిల్ చేసి దాన్ని కట్ చేసి నేను కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్ కర్రీ అని చెప్పాను కదండి. సో దానికి నేను ఇక్కడ 4 eggs అయితే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ఎగ్స్ అయితే నేను బాగా బీట్ చేసుకుని, సో కొంచెం సాల్ట్ అలానే కొంచెం కారం అవన్నీ యాడ్ చేసుకుని కుక్కర్లో అయితే పెట్టుకుని ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు నేను బాగా ఉడకబెట్టుకుంటాను. సో ఎలా చేస్తానో చూసేసేయండి. సో ఒక గిన్నె తీసుకున్నానండి. సో దీంట్లోకి అయితే ఎగ్స్ అన్నీ కొట్టేసి బాగా బీట్ చేసుకుంటాను. ఇలా ఎగ్స్ అయితే మొత్తం ఇలా తీసుకున్నానండి ఒక బౌల్లోకి. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే కొంచెం ఈ ఎల్లో మొత్తం కలిసిపోయేలాగా మొత్తం చాలా బాగా బీట్ చేసుకోవాలి, కొంచెం ఫోమ్ వచ్చే వరకు. సో కొంచెం సాల్ట్ అలానే కారం కూడా యాడ్ చేసేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. సో ఇందులోకి కొంచెం పసుపు, కారం అలానే సాల్ట్ కూడా చాలా తక్కువ వేసుకున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కర్రీలోకి వేస్తాను కదా, సో కొంచెం సాల్ట్ ఎక్కువ అయిపోతుందని చెప్పి దీంట్లోకి అయితే చాలా తక్కువ వేసుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా ఫోమ్ వచ్చే వరకు అయితే బాగా కలిపేసుకున్నానండి. సో ఇప్పుడు నేను కొంచెం కుక్కర్లో వాటర్ అయితే యాడ్ చేసుకుని, సో దీన్ని కుక్కర్లో అయితే పెట్టేసుకుని ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు నేను ఉడికించేసుకుంటాను. సో తర్వాత అయితే కర్రీ అయితే చేసేస్తానండి. సో ఇది కుక్ అయ్యేలోపు నేను ఆనియన్స్ అలానే ఒక టమాటో అవన్నీ కూడా కట్ చేసేసుకుంటా. కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. సో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు బాగా నేను కుక్ చేసుకుంటాను. ఆనియన్స్ అలానే పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసుకున్నానండి. సో ఇక్కడ పెద్ద ఆనియన్స్ ఒక 3 తీసుకున్నాను, అండ్ అలానే పచ్చిమిర్చి ఒక 7 to 8 తీసుకున్నానండి. సో ఒక 4 eggs అయితే తీసేసుకున్నాను. సో కొంచెం గ్రేవీలా రావడానికి, అన్నంలో కలుపుకోవడానికి. సో నేను ఇలా అయితే తీసుకున్నానండి, అయితే తీసేసానండి. సో ఇలా అయితే కుక్ అయిపోయింది. సో చూసారా మొత్తం కూడా కుక్ అయిందండి. సో ఇప్పుడు వీటిని కట్ చేసుకోవడమే. సో ఈలోపు ప్యాన్ అయితే పెట్టేశానండి. సో ఆయిల్ వేసేసి అలానే ఆనియన్స్ అలానే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేస్తాను. సో ఎగ్ అయితే ఇలా వచ్చిందండి. దీన్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలి. సో ఇలా మనం కుక్ చేసుకున్నది ఇలా అయితే కట్ చేసేసుకోవాలండి. సో ఇలా అయితే వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు దీన్ని మనం నార్మల్గా ఇంకా కర్రీ అయితే చేసేసుకోవడమే. నేను ఆనియన్స్ అలానే పచ్చిమిర్చిని ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై అయితే చేసేసుకుంటున్నానండి. సో ఇవి చాలా బాగా కుక్ అవ్వాలి, అంటే మొత్తం అసలు మగ్గిపోయినట్టు అయిపోవాలండి. సో తర్వాత మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గిన తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. సో కొంచెం పసుపు అలానే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. సో ఆనియన్స్ కొంచెం తొందరగా మగ్గడం కోసం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సో మళ్ళీ ఒక 5 to 10 minutes అయితే బాగా మగ్గనివ్వాలి. సో ఒకసారి బాగా కలుపుకున్నాక మూత అయితే పెట్టేసుకుని నేను సిమ్లో అయితే పెట్టేసుకున్నానండి. మగ్గేలోపు నేను రైస్ కూడా పెట్టేసుకుంటున్నానండి. సో కొంచెం ఆనియన్స్ మగ్గిన తర్వాత దీంట్లోకి నేను కరివేపాకుని అయితే యాడ్ చేస్తానండి. కరివేపాకుతో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తాను. సో టేస్ట్ అయితే బాగుంటుంది.
సో కొంచెం కరివేపాకుని యాడ్ చేశాను. సో అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అంటే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి సో బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారా ఆనియన్స్ అయితే బాగా స్మూత్గా అయిపోయిందండి. సో ఒక్క 5 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్ ముక్కలు అవన్నీ కూడా వేసేసుకోవచ్చు. సో ఇలా ఆనియన్స్ అన్నీ మొత్తం పూర్తిగా మగ్గిపోయిన తర్వాత సో దీంట్లోకి ఇందాక మనం బాయిల్ చేసుకున్న ఎగ్ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇందాక బాయిల్ చేసుకున్న ఎగ్ ముక్కలు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా ముక్కలను యాడ్ చేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీంట్లోకి సాల్ట్ అలానే కొంచెం కారం అవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. సో సాల్ట్ కారం యాడ్ చేసేసుకున్నానండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 to 15 మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకోవాలండి. సో ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సో మూత అయితే పెట్టేసుకుని ఒక 5 to 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. సో చాలా మట్టుకైతే ఎగిరిపోయిందండి. సో ఇంకా కొంచెం వాటర్ ఉన్నది కదా, ఇంకొక 5 to 10 మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకోవాలి. సో మీకు కొంచెం సాల్ట్ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే సాల్ట్ అవన్నీ యాడ్ చేసుకోవాలి. సో లాస్ట్ ఇంకా దింపే ముందు మీకు కావాలంటే కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా అయినా మీరు సర్వ్ చేసేసుకోవచ్చు. సో కొంచెం నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి, జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే. మొత్తం సపరేట్ అయిపోయిందండి. కర్రీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి. సో వీకెండ్లో మా బ్రదర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. సో మా బాబాయ్ పిన్ని వాళ్ళు హైదరాబాద్ వచ్చారని చెప్పి సో మా ఇంటికి కూడా వద్దాం అనుకున్నారు, బట్ టైం అయితే లేదు. సో సండే నైట్ అయితే వాళ్ళకి ట్రైన్ అయితే బుక్ అయిపోయిందండి టికెట్స్. సో అందుకే నేనే మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళని కలవడానికి. సో వీడియో అయితే నేను ఫస్ట్ నుంచి క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, అస్సలు కుదరలేదండి. సో అందుకే ఇట్లా బాల్కనీలో ఫొటోస్ దిగుతున్నప్పుడు కొన్ని నేను పిక్స్ అండాలని వీడియోస్ కూడా నేను క్యాప్చర్ చేసుకున్నాను. సో ఎంతైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. సో ఉన్న కొంచెం టైంలోనే సో నేనైతే ఇంటికైతే వచ్చేసానండి. వచ్చిన తర్వాత మా బాబుని కొంచెం సేపు ఆడిపిద్దామని చెప్పి సో స్కేటింగ్తో అయితే నేను బయటకి వరండాలోకి అయితే వచ్చానండి. సో యాక్చువల్గా వాడు లోపల అయితే ఆడుకుంటున్నాడు. సో వాడికి ప్లేస్ అయితే సరిపోవడం లేదు. సరే వాడికి ఇప్పుడు బ్యాలెన్స్ చేయడం బాగా వచ్చింది. సో యాక్చువల్గా ఈ స్కేటింగ్ బోట్ అనేది లాస్ట్ ఇయర్ మా బ్రదర్ తీసుకున్నాడు. సో వాడు ఈ ఇయర్ అయితే వాడు దాంతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. చేసిన ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.